మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని మల్కల్పేట రాచర్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కింది భాగంలో నుంచి ప్రాణహిత నది ప్రవాహం పెరిగింది. దాంతో ఇరువైపులా రహదారికి బీటలు ఏర్పడటంతో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు. దీంతో చెన్నూరు నుంచి ముల్కలపేట మీదుగా కోటపల్లి మండలం వెంచపల్లికి నడిచే బస్సులను అధికారులు రద్దు చేశారు. ఇక ప్రాణహిత సమీపంలోని రాచర్ల, మల్కలపేట, వేమనపల్లి, సుంపుటం, కళ్లంపల్లిలో పత్తి చేను నీట మునిగింది. కానీ బ్రిడ్జి ఓపెన్ చేయక ముందే రాకపోకలు మొత్తానికే బంద్ అయినాయి. అప్రోచ్ రోడ్డు వేసినా కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జి పై అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని కొద్దిగా హైట్ కట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. బ్యాక్ వాటర్ ద్వారా ముల్కలపేట వయా టు రాచర్ల, వెంచపల్లి, జనగామ, సూపాక, ఆలగామ కొన్ని గ్రామాలు రాకపోకలు ఇబ్బందికరంగా మారడం జరిగింది. దీనిపై స్పందించి అధికారులు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కానీ బ్రిడ్జి ఓపెన్ చేయక ముందే రాకపోకలు మొత్తానికే బంద్ అయినాయి. అప్రోచ్ రోడ్డు వేసినా కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జి పై అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని కొద్దిగా హైట్ కట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. బ్యాక్ వాటర్ ద్వారా ముల్కలపేట వయా టు రాచర్ల, వెంచపల్లి, జనగామ, సూపాక, ఆలగామ కొన్ని గ్రామాలు రాకపోకలు ఇబ్బందికరంగా మారడం జరిగింది. దీనిపై స్పందించి అధికారులు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కానీ బ్రిడ్జి ఓపెన్ చేయక ముందే రాకపోకలు మొత్తానికే బంద్ అయినాయి. అప్రోచ్ రోడ్డు వేసినా కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జి పై అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని కొద్దిగా హైట్ కట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. బ్యాక్ వాటర్ ద్వారా ముల్కలపేట వయా టు రాచర్ల, వెంచపల్లి, జనగామ, సూపాక, ఆలగామ కొన్ని గ్రామాలు రాకపోకలు